మా చెల్లని మేనమరదలంటే మీ చెల్లని నాకు ఒప్పుకోమని చెప్పు, మీ చెల్లెతో నన్ను ఏది ఉంటాను. తిరిగే జనాలు చాలేదా మీ ఆయనకి? ఆ, మళ్ళీ సొంత వాళ్ళ మీద ఆ, పడ్డాడు వచ్చి. అడిగిండు. అడిగితే నేను మా చెల్లె వాళ్ళకి చెప్పుకోలేదు, గొడవ చేసిన. గొడవ చేసినాక మాకు ఇద్దరు పాపలని మా చెల్లె కొడుకు కానీ ఇవ్వాలని అడిగిండు. వాళ్ళు ఇస్తాము అని అన్నారు వాళ్ళ అత్తమామ. అయితే ఏమంటాడు, వాళ్ళు కనిచ్చే బిడ్డ కంటే మీ చెల్లెని నాతో ఉండుమను, మనకే పుడతాడుగా నా రక్తంతో అని నన్ను అడుగుతున్నాడు. మా ఇంటికి వస్తే మీ చెల్లెని సరే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లడు కావాలంటే అబార్షన్ నీకు ఆపరేషన్ చేయించడం ఎందుకు? చేయించకుండా ఉంటే నీకు పుట్టేవాళ్ళు ఏమోగా. అడిగింది అయిపోయింది. ఇప్పుడు మన చేతిలో ఉంది, మనం ఎట్లా అనుకుంటే అట్లా. సొంత మడదల వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదమ్మా, నీ నీ అతని బారి నుంచి విడగొట్టవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాకు ముగ్గురే అంతేగా లెక్క. ఆవిడ ఒకటి, ఇప్పుడు మీ చెల్లెలు వరుస అయ్యే ఆ అమ్మాయి ఒకటి, ఇంకా మా చెల్లెలు వాళ్ళు ఇప్పుడు వస్తలేరు మా ఇంటికి, రాకపోకలు లేవు, మాట్లాడు లేవు. అయితే మేము సార్ ఒకటి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం ఇద్దరిని, పంచాయతీలు పెట్టినాం, రాపిచ్చినాము. అసలు నీకు పరిచయం ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ఆయనకి ఎంతమంది ఉన్నారు? 30 మందిని పెట్టుకోవచ్చు మేడం. 30 మందిని చెప్పబోయ్ ఉంచుకున్నాడు మీ ఆయన. ఆ, ఇప్పుడు 31 నుంచి ఇందాక సార్ అన్నట్టు మాకు కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నావు. నేను గజనీ మహమ్మద్ టైప్ లో పోరాడానండి, ఇక నా వల్ల కావట్లేదు, అది ఆయన ముసలోడైనా కానీ ఆగట్లేదు, ఇక నుంచి మీరు ఫీల్డ్ లోకి వచ్చి మీరు ఆయన కట్ చేస్తూ ఉండండి అనే. ఇంకా మేమేం పోరాడలేము, అతను కట్ చేయాలి అంతే, ఇంకేం లేదు. ఆహా, అది కాదు సార్, అది మా ఆయన నేను వదులుకోలేకపోతున్నా, ఆమెతో వెళ్తే నేను చూడు ఉండలేకపోతున్నా. అయితే అతనికి కాదు, నీకు ఇవ్వాలి ట్రీట్మెంట్. కదా ప్రాబ్లం నీ దగ్గర కదా ఉంది. ఇప్పుడు మీ ఆయన నీకు తిండి పెట్టపోతుంటే, ఇద్దరు పిల్లల్ని పోషించకపోతుంటే, అమ్మ ఇట్లా కేసులు వేసుకోండి, వసూలు చేసుకోండి. మీ ఆయన వల్ల నీకు కష్టం ఉంటే, తల్లి సర్దుకుంటానంటే నోరు మూసుకొని సర్దుకోండి, సర్దుకోలేకపోతే బయటకు వచ్చి కేసులు వేసుకొని ప్రశాంతంగా బతకండి అంటాం. ఆయన కొట్టే తన్నులుగా తినడానికి రెడీగా ఉంటున్నావు, ఆయన హింసించే హింస రెడీగా ఉంటున్నావు, ఆయన 30 మందిని ఇప్పుడు దాకా ఉంచుకుంటూ 30 మందిని కట్ చేసుకుంటూ అదే ఇంట్లో ఉంటున్నావు. నీకు అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కదా. అసలు మీ ఆయనతో హెరాస్మెంట్ లేకపోతే నువ్వు బతకలేవు, నీకు అది తెలియట్లా. నేను బయటికి వెళ్ళిపోతా అంటే పెద్ద మనుషులు ఒప్పుకుంటలేరు. ఇద్దరు పిల్లలు వయసుకు వచ్చారు, రేపు పొద్దుట వాళ్ళ ఆలోచన విధానం ఎలా వెళ్తుంది? మీరిద్దరు ఇలా తన్నుకుంటుంటే వచ్చే సంబంధాలు ఎట్లా ఉంటాయి, గౌరవం ఎట్లా ఉంటుంది ఆలోచిస్తున్నావా? నువ్వైనా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలిగా. పిచ్చి మీ ఆయనకి, నీకు కాదు. నువ్వు కరెక్ట్ గానే ఉండాలిగా. రోజు హెరాస్మెంట్ లేకపోతే నేను బతకలేనండి అన్నట్టు 30 ఏళ్ల నుంచి నువ్వు ఇది నడిపించేస్తున్నావు, 18 ఏళ్ల నుంచి. మరి ఇంకేం చేయాలి మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేను కదా, ఎవరు చూసుకుంటారు? నిన్ను నువ్వు చూసుకోగలవుగా, ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నావు. ఇన్ కేసు లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి బతుకు. జ్యోతి, ఇన్ని రోజులు బట్టి ఎప్పుడు కూడా అతను ఇచ్చేది తింటూనే ఉన్నావుగా, పిల్లల ఫీజులు అవనివ్వండి, కిరాణా ఏవో చెప్పావు, అన్నీ తింటున్నావు కదా. ఎప్పుడు అతని వ్యవహారాన్ని ఎక్కడికక్కడ చెప్తున్నావు, కానీ నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు అని ఒక్కసారైనా మాట్లాడావా? చెప్పినా నీ ఆస్తి కూడా వద్దు, నాకు ఇది ఏమొద్దు. 30 మంది అయిన తర్వాత 32వ దానికా? అట్లా అంటే ఏమంటున్నాడు? అట్లా నాకు ఆస్తి వద్దు, నీ పేరు మీద ఉంచుకో, నీతోనే ఉంచుకో, నాకు వద్దు, నువ్వు ఒక్కనే ఉంటా చాలు మాకు. సార్ అడుగుతున్నది అది కాదు. ఈ వెధవ నాకు వద్దు అని నువ్వు బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అలా ఎప్పుడన్నా ఉంటాను అని మీ ఆయనతో వార్నింగ్ ఇచ్చా? ఇచ్చిన, వెళ్ళిపోమన్నాడు. హ్యాపీ, మరి వచ్చేయచ్చు కదా. ఇందాకేమో పెద్ద మనుషులు ఒప్పుకోరు అంటున్నావు, మీ ఆయన వెళ్ళిపోమంటున్నాడు. బయటకు వచ్చేసి ఆ ప్రాపర్టీలో ఏదో ప్రాపర్టీ ఆక్యుపై చేసుకుని నువ్వు పిల్లలు ఉండొచ్చు కదా. మాకు మేనమామలు ఉన్నారు కదా, వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఆడపిల్లల్ని పెట్టుకుని ఎక్కడ ఉంటావు, రోజులు మంచిగా లేవు. అప్పుడు సర్దుకో. సర్దుకోవడం నా వల్ల అయితలేదు మేడం. సర్దుకోవడం నీ వల్ల అవుతుల్లా, బయటకు పంపించడం పెద్దవాళ్ళ వల్ల అవట్లా. అది పెద్ద ఇంట్లో కూడా ఇంతకంటే రోజులు మంచిగా లేవంటే ఇంతకంటే చండాలమైన రోజులు ఎక్కడన్నా ఉన్నాయమ్మా? నాకు మా వాళ్ళు ఎవ్వరు నన్ను అసలు బయటికి వెళ్ళనిస్తలేరు. సొంత చెల్లెల్ని అడిగాడు, రేపొద్దున వయసు ఎదుగుతున్న, తప్పుగా అనుకోవద్దు, వయసు వస్తున్న 2 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఆ మనిషి తాగితే ఎలా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తాడు, ఇంట్లోనే ఆ పరిస్థితి వస్తే దరిద్రం. అది అంటున్నారు కానీ ఏమంటూనే ఉండేది, బయటికి వెళ్ళనిస్తలేరు. ఎవరమ్మా ఏ తలుపులు వేసారు, ఏం గడియ వేసారు? ఏం అదేం కాదు. నేను కేసులు కూడా పెట్టినాను మేడం, జైలుకి కూడా పోయిండు. ఏమేం కేసులు వేసు? ఇది పేపర్లు తెచ్చినాను మేడం, వాళ్ళతో అమ్మతో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి. దిగిన ఫొటోసా, పెళ్లి ఫొటోసా? పెళ్లి ఫోటోలు మాకు దొరకలేవు. ఎవరమ్మా ఇందులో? ఆమెను పెట్టుకున్నామే, ఆమె బిడ్డే. మీరు చెప్పేది ఆయన గురించి? వీరుడు. ఈయన వయసు ఎంత ఉంటది ఇప్పుడు? ఇప్పుడు 49 ఉంటుంది. వయసుతో సంబంధం అన్నమాట. వాళ్ళ పిల్లలతోటి. మధ్యలో ఎవరు? వాళ్ళ పాప, ఆవిడ పాప, ఇంకో పాప కూడా ఉంది, పెద్ద పాప, అల్లుడు. వాళ్ళందరినీ కాళ్ళు వేసుకొని తిరుగుతాడు. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ కదా. ఇప్పుడు 30 మంది అన్నావు, 2-3 అన్నా ఉండాలిగా. వాళ్ళందరూ లేరు, ఇప్పుడు ఈ మొక్కామనే ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆవిడతో దొరికింది. పెళ్లి చేసుకున్నాడు అమ్మ ఈమెని? చేసుకున్నాడు. ఆ పెళ్లి సాక్ష్యాలు అయితే నీ దగ్గర లేవు కానీ మేము ఒప్పుకున్నాడు. పెద్ద మనుషుల ముందు మహిళా మండలి లీడర్ ఉంది, ఆమె ముందర పుస్తకం తీసేసినాము కదా. అందరితో బాగానే హ్యాపీగానే ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంది. వీళ్ళిద్దరి వర్క్ బాగా జరుగుతున్నట్టుంది స్పీడ్గా. మధ్యలో ఆ పాపను పెట్టుకుని ఫోటోలు దిగటం, ఈ దరిద్రం కాకపోతే. ఇంకో అల్లునితో బిడ్డ వాళ్ళకి హనుమంతోటి వాళ్ళతోటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ రెండు మీ ఆయన పేరు మీ ఆయన మీద వేసినవేనా మురళియా? అవును మేడం. ఎందుకు 22లో ఒకటి వేసావు, 23లో ఒకటి వేసావు? ఇగో మేడం మొన్న వెళ్ళిండు పైన కన్ను మేడం, ఎన్ని ఫొటోస్ దిగిండు. వీళ్ళకి బాగా సెల్ఫీలు పిచ్చి ఉన్నట్టుంది, తెగ తీసుకున్నారు. చూస్తారా? అన్ని వద్దులేండి మేడం, చేతులు కాలిపోతాయి. ఇవి సహజీవనానికి ప్రూవ్ అవుతాయి. ఏమంటాడమ్మా, ఇంకా అమ్మతో నేను అలాగే సెల్ఫీలు తీసుకుంటాను, నీ కర్మ నీది అంటాడా? నాకు నచ్చినట్టు బతుకుతా, నీ సావు నువ్వు చావు, నాకు అవసరం లేదు, నువ్వేం చేసుకున్నా. ఇంకా పెద్ద మనుషులు కూడా ఎవరు మాట్లాడలేకపోతున్నారా ఈ సాక్ష్యాధారాలన్నీ మస్తు మంది మాట్లాడి ఎవ్వరికి మాట అస్సలు వింటలేడు. పోతే పోతే ఏం తీసుకోపోతాం మనం, ఏమొస్తుంది, ఏం సాధిస్తాం, లైఫ్లో ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ నాకు వేరే వాళ్ళని తెచ్చిస్తా అంటుండు, పెట్టుకోమంటున్నావు. అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు కదా, నాతో ఉండకు, నాకు అవసరం లేదు అంటే, నువ్వు ఎవరిని పెట్టుకుంటావు, ఎవరిని చూసుకుంటావు. మళ్ళీ అక్కడికి వెళ్తాడు, నా దగ్గరికి వస్తా అంటే నేను ఒప్పుకోలేదు. కాదమ్మా, నీ మనసు పెద్ద సముద్రం లాంటిది, మీ పిల్లలు ఎందుకు రాణిస్తున్నారు అతని ఇంట్లోకి? ఎల్లగొట్టి రానియలం, తాళం పెట్టినాం పెద్ద మనుషులు తీసుకొని, ఆయనదే ఇల్లు, ఎందుకు వెళ్ళగొడతావు? పిల్లలంటే ప్రేమ ఉంది అతనికి, పిల్లల్ని బాగా చూసుకుంటాడా? చూసుకుంటాడు, మళ్ళీ కొంచెం సైకో చూపిస్తాడు పిల్లల మీద కూడా. ఇగో ఈ టాబ్లెట్లు వేసుకొని వెళ్తాడు మేడం ఆమె దగ్గరికి. ఏది మేడం, అవి చెప్పండి ఒకసారి, ఏంటో చూద్దాం. ఇవి చెవులో దొరికినాయి మేడం, మేము అడిగితే అది కదా, వాడికి అంత పవర్ ఉంది, మళ్ళీ ఈ అయితే పవర్ ఆమె ఎందుకు? ఈ మా ఆయనతో ఉన్న ఆమె కాదు, 10 మందితో తిరిగిన ఆమె కూడా ఏమంటాడు, వేరే ఆయనను పెట్టుకుంటుందేమన్న భయము, వేరే ఆమెతో వెళ్తే. కాదు, అతనే వేస్తాడా ఆవిడకి ఇస్తాడా? ఇవి వాళ్ళు వేసుకుంటారు, ఇద్దరు వదిలేసుకుంటారా? ఇంకెక్కడ తగ్గరా? తీలకుంటూ వెళ్తారు సార్. ఎక్కడ తగ్గే టాబ్లెట్లు కాదు ఇవి. ఆమె తోటి ఏమి వస్తలేదని చెప్పి టాబ్లెట్లు వేసుకొని ఎక్కడ దొరికినాయి నీకు టాబ్లెట్స్? ఎక్కడ దొరికినాయి? జోవులల్లా, ప్యాంట్ జోబులనా? చెట్ల జోవులల్లా, బండిలా ఫోన్లు, సీక్రెట్ ఫోన్లు పెట్టుకుంటా, దొరకబట్టిన ఫోటోలు, పంచాయతీలు, గొడవలు అన్నీ అయిపోయినాయి. నాకు ఎక్కడికి ఎవ్వరు న్యాయం ఎంత చేయాలి, దొరకబట్టే బదులు చెక్క ఒక కర్ర తీసుకొని 4 వాయించుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కొట్టినాం కదా మేడం, రెడ్ హ్యాండ్ పట్టుకొని మేము అమ్మాయిని కొట్టావా మీ ఆయన? ఇద్దరిని కొట్టినాం. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఆయన మారి మీ దగ్గర రావాలి, వేరే కనెక్షన్లు ఏం పెట్టుకోదామని విడదీసి నా దగ్గరికి పంపించాలి మేడం. మీ ఆయనతో మాట్లాడమంటావా? ఇప్పుడు ఇక్కడికి వచ్చినా నాకు తెలియదు. మరి తెలిస్తే ఇంటికి వెళ్ళి కొడతాడా? నేను చెప్పినా వెళ్తాను అంటే, నువ్వు వెళ్తే వెళ్ళు, వాళ్ళు ఎవరినైనా వాళ్ళే తీసుకొచ్చి నేను తీసుకొస్తారంట అంటే, పంపిపో, వస్తాను, నేనైతే రాను, వస్తాను ఫోన్ చేసిండు, ఆమె చెప్తుంది పోవద్దు నువ్వని, మళ్ళీ వస్తలేడు. వీళ్ళతో ఫోన్ మాట్లాడిండి ఇక్కడికి వస్తాను, మళ్ళీ రాను అంటున్నాడు. కాదమ్మా, ఇప్పుడు అతనితో మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బందా? ఏం లేదు. మరి మాట్లాడదాం, ఏమో నీ గురించి ఏమేమి చెప్తాడో అది కూడా వినాలిగా. నాతో సరిగా ఉండదు, అందుకే నేను వెళ్తున్నాను, ఇట్లా మాట్లాడతాడు. నువ్వే చెప్తున్నావా? ఇవే మాటలు చెప్తాడు, అందరికి అదే చెప్తాడు. సర్లే చెప్పనండి, అతని కబురు మేడం మాట్లాడతారు అతనితో, అతను లెక్క ఏంటో చూద్దాం. నిజాలే చెప్తే నువ్వు భయపడకూడదు, అతనితో మాట్లాడినా. నువ్వేమైనా దాపరికంగా ఉంటే నువ్వు భయపడాలా.